అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు థర్స్డే. ముందుగా మీ అందరికీ హ్యాపీ థర్స్డే. అండ్ ఈరోజు మీరు నా థర్స్డే 10 AM to 10 PM రొటీన్ బ్లాగ్ చూస్తారు. మార్నింగ్ లంచ్ బాక్సెస్ హడావుడంతా అయిపోయింది. టైం 10 అయింది. మా వాళ్ళు స్కూల్కి ఆఫీస్కి వెళ్ళిపోయారు. నా థర్స్డే పూజ సచ్చరిత్ర పారాయణ అవన్నీ అయిపోయాయి. 10 నుంచి నేను ఏమేమి పనులు చేసుకుంటాను అనేది మాత్రం షేర్ చేస్తాను ఈ వీడియోలో. కిచెన్ క్లీనింగ్ కూడా అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత అది 10 లోపే అయిపోద్ది. యూజువల్గా 10 o'clockకి మీ అందరికీ తెలిసిందే. వీడియో వర్క్స్ ఉంటే వీడియో వర్క్స్ చేసుకుంటా. అవి లేని రోజు ఏం చేస్తాను, నా రొటీన్ ఎలా ఉంటుంది అనేది షేర్ చేస్తాను. అండ్ ఈ బట్టల విషయానికి అండ్ ఐరన్ టేబుల్ విషయానికి వస్తే, మా టవర్లో బట్టలు ఐరన్ చేస్తారు కదా ప్రెస్సింగ్, అతను ఒక 10 days నుంచి రావట్లేదు. కాబట్టి ఇన్ని బట్టలు అయితే ఉన్నాయి. ఇవి నిన్న మొన్న వాష్ చేసినవి, ఇంకా కొన్ని లోపల ఉన్నాయి. వెయిట్ చేస్తూ ఉన్నాను అతని కోసం, రావట్లేదని. ఇంకా నిన్నే పక్క టవర్లో ఐరన్ చేసే పర్సన్ని కాంటాక్ట్ అయ్యాం. సో ఇంకా తను వస్తా అని చెప్పాడు రేపు. ఇవన్నీ ఒక చోట అయితే పెట్టేసి రేపు ఇచ్చేస్తాను. అండ్ ఈ టేబుల్ విషయానికి వస్తే, ఈరోజు పాపకి యూనిఫామ్ కావాలని మా వారు నైట్ ఐరన్ చేశారు. దీని మీద చేసుకుంటే చాలా కంఫర్టబుల్గా బాగుంటుంది. ఇంకా మనం బెడ్స్ మీద ఎక్కడ చేసినా సరే అంత నీట్గా రాదు అండ్ చేయలేం కూడా. ఏదైనా ఈ టేబుల్ మీదే బాగుంటుంది. దీని పర్పస్ అది కాబట్టి చాలా బాగుంటుంది. వాడేది తక్కువైనా సరే ఇంట్లో అన్ని వస్తువులు ఉండేలా చూసుకుంటాం మేము, ఎప్పుడు ఏం అవసరం వస్తుందో అని. అందుకని ఇంకా సరే ఇంకా ఏం చేస్తాం, అలా మేనేజ్ చేస్తున్నాం ప్రస్తుతానికి. చాలా కష్టం. రోజు మా వారు ఆఫీస్కి తీసుకెళ్తారు, అవి బట్టలు ఐరన్ చేయాలి. నేను మిగతా పనులన్నీ ఎలాగోలా మేనేజ్ చేస్తాను, కానీ బట్టలు ఐరన్ చేయడం అంటే మాత్రం అసలు నా వల్ల కాని పని అనమాట. నాకు చేతులు బాగా నొప్పులు వచ్చేస్తాయి, నేను అది చేయలేను. ఫస్ట్ నుంచి నేను చేసేదాన్ని కాదు. ఆయన ఎప్పుడు మా వారు బయట ఇచ్చేసేవారు. కాబట్టి మనకి ఎప్పుడైనా పాప చిన్నగా ఉన్నప్పుడు తన టీషర్ట్స్ అలాంటివి చేసేదాన్ని. ఇప్పటికి కూడా తనవేమన్నా ఉన్నాయి ఎమర్జెన్సీ అంటే చేస్తాను, కానీ అదర్వైజ్ నాకు ఆయన విషయంలో నేను ఎంత కంఫర్టబుల్ కాదు. మిగతా పనులన్నీ చేసుకుంటాను కాబట్టి ఇంక ఈ బట్టలన్నీ తీసేసి తర్వాత దీన్ని కూడా స్లోగా ఫోల్డ్ చేసి లోపలైతే పెట్టేస్తాను. అండ్ ఇంక ఇప్పుడు పనులన్నీ స్టార్ట్ చేయాలి. మార్నింగ్ లంచ్ బాక్సెస్ హడావుడంతా అయిపోయిందని చెప్పాను కదా ఆల్రెడీ. లంచ్లోకి ఇవాళ ఏం చేశానంటే, మా అమ్మాయి వెజ్ పులావ్ కావాలంది. సో అందరికి కామన్గా వెజ్ పులావ్ చేసేసా. అసలు ఈ 1 pot రెసిపీస్ అసలు మామూలు సేవియర్స్ కాదనమాట. ఎంత హెల్ప్ఫుల్గా అనిపిస్తుంది అంటే, పనంతా ఫాస్ట్గా అయిపోద్ది. మార్నింగ్ కిచెన్ కూడా ఎక్కువ మెస్ అవ్వదు, వెరీ లిమిటెడ్. ప్రెషర్ కుక్కర్లో చేసేస్తాం కాబట్టి ఒక ప్రెషర్ కుక్కర్ అవుద్ది. రైతా చేస్తా, ఆ రైతాది ఉంటుంది తప్ప ఇంకెక్కువ అవ్వదు. మామూలుగా అయితే రైస్ వండాలి, 2 రకాల కూరలు వండాలి, ఇవన్నీ చేస్తూ ఉంటాం కాబట్టి గిన్నెలు కూడా ఎక్కువైపోతాయి. 1 pot మీల్తో పని కూడా తక్కువ. అన్ని రకాలుగా కుకింగ్ విషయంలో పని తక్కువ అండ్ ఇదేంటి మన గిన్నెలు కూడా చాలా తక్కువ పడతాయి. అండ్ చెప్పాను కదా, కిచెన్ క్లీనింగ్ కూడా ఆల్రెడీ అయిపోయింది. ఇంకా మిమ్మల్ని ఇప్పుడు కిచెన్లోకి తీసుకెళ్ళి ఒకటి చూపించాలనుకుంటున్నాను. ఏంటి అని గెస్సెస్, మీరు ఏదన్నా గెస్ చేసి ఉంటే వీడియో ఇక్కడే పాజ్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మంచిగా లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఆ దీపం వెలుగులో స్వామిని చూస్తుంటే భలే అనిపిస్తుంది. నాకైతే ఇలా చూడటం చాలా ఇష్టం. మీలో ఎవరికైనా ఇలాంటి అలవాటు ఉందా? ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన కిచెన్లో ఒక కొత్త వస్తువు అయితే వచ్చేసింది. సమ్మర్ కోసం అందరికీ అవసరమైంది, కావాల్సిందే. ఏంటో తెలుసా? మా కుండ. వీకెండ్లో తీసుకొచ్చా. యాక్చువల్గా వీకెండ్లో బ్లాగ్ చేయలేదు కదా, అందుకే అప్పుడు రికార్డ్ చేయలేదు. సండే రోజు చేయలేదు కదా, సాటర్డే పాప బర్త్డే వరకే చేశాను. సో ఇది కుండ. అయితే కుండలో వాటర్ చల్లగా ఈ ఎండలకి తాగాలి, కావాలి కూడా. కాబట్టి ఇంక ఇది ఫ్రిడ్జ్లో వాటర్ మానేసి చాలా ఇయర్స్ అయిపోయింది. అసలు ఎప్పటి నుంచో కుండలోనే తాగుతున్నాం. ఇంకా ఏ ఇయర్కి ఆ ఇయర్ కొంటామా అంటే, ఒక్కొక్కసారి తీసుకున్నది 2 years అలా నడుస్తుంది. ఒక్కొక్కసారి అవి అనుకోకుండా అలా బ్రేక్ అయిపోతూ ఉంటాయి కదా, అలాంటి టైంలో తీసుకోవాలి. ఇంకా అది లాస్ట్ ఇయర్ కుదరలేదు. అనుకున్నా ఇంకా తీసుకోవాలి అనుకుంటుండగానే సడన్గా వర్షాలు వచ్చి ఎండలు తగ్గిపోయాయి. సరే ఇంకా అవసరం లేదు అనుకున్నాం. ఇయర్ మాత్రం ఏప్రిల్లోనే అదిరిపోతుంది. నేను ఆల్మోస్ట్ 1 month నుంచి ప్లాన్ చేస్తున్నా. ఫైనల్గా పైన క్యాపే ఉండదు, ట్యాప్, స్టాండ్
ఇది నేను 1 కిలోలో బిర్యానీ ఆర్డర్ చేస్తే పాట్లో ఇస్తారు కదా, దానిపైన లిడ్ ఇది. ఆ పాట్స్ నేను కొన్ని దాచుకున్నాను లోపల. సో దాని మీద మట్టిది యూస్ చేస్తున్నాను అనమాట. దీని మీద కుండలో వాటర్ ఎప్పుడైనా మీకు చల్లగా అవ్వట్లేదు అంటే ఒకటే చూసుకోవాలి, మీరు ఎప్పుడు కుండని కంజెస్టెడ్ ప్లేస్లో పెట్టకూడదు. కొంచెం ఓపెన్గా గాలి తగిలేలా పెడితే వాటర్ బాగా చల్లగా అవుతాయి. అప్పుడు కూడా ఇంకా అవ్వలేదు అనుకుంటే కనుక మీరు ఒక కాటన్ క్లాత్ని ఏదన్నా బాగా తడిపేసి దీని చుట్టూ ర్యాప్ చేసేయండి. అప్పుడైతే బాగా చల్లగా అవుతాయి, సూపర్ చల్లగా ఉంటాయి. ఫ్రిడ్జ్లో వాటర్ హెల్త్కి మంచిది కాదు, పిల్లలకి అస్సలు మంచిది కాదు. ఊరికే జలుబు చేసేసి వాళ్ళ ఇమ్యూనిటీని ఎప్పటికప్పుడు టెస్ట్ చేస్తూ ఉంటుంది ఫ్రిడ్జ్ వాటర్. కుండల వాటర్ చాలా మంచిది. కొత్త కుండల వాటర్ తాగితే జలుబు చేస్తానని చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మమ్మ చెప్పేది. అది ఎంతవరకు నిజమో తెలియదు. ఇప్పుడు నేను యాక్చువల్గా 1 ఫుల్ డే క్లీన్ చేసి వాటర్ వేసి పెట్టేశాను. తర్వాత మళ్ళీ క్లీన్ చేసి ఒక 2 times వాటర్ పోసి అయితే పెట్టాను. భలే చల్లగా ఉంది బయట నుంచి పట్టుకున్నా కూడా. మా అమ్మమ్మ అనేవారు కొంచెం యాక్చువల్గా ఎండ తగిలే ప్లేస్లో పెడితే ఇంకా ఎక్కువ చల్లగా అవుతాయి వాటర్ని. కొంచెం మేమేంటంటే మా హాల్ కొంచెం ఓపెన్గా ఉండేది, సో అక్కడ పెట్టేవాళ్ళం కుండ. క్లాత్ బాగా ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు పైనుంచి కుండ బాగా డ్రై అయిపోతుంది అనుకున్నప్పుడు కాటన్ క్లాత్ ర్యాప్ చేసేవాళ్ళం. అప్పుడు కూడా బాగా చల్లగా అవుతాయి. మీలో ఎంతమంది ఇంట్లో కుండ ఉంది, మీలో ఎంతమంది కుండలో వాటర్ తాగుతారనేది నాతో కామెంట్ చేయండి. ఇంకా నా 10 AM to 10 PM రొటీన్ అయితే చూసేద్దాం. ఇది మీతో షేర్ చేసుకోవాలనిపించింది అండ్ చాలా హ్యాపీ. చిన్న చిన్న వస్తువులకే ఈ సంతోషాలు ఏంటో నాకు అర్థం కాదు. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి. ఇంక ఎండలకి కంపల్సరీ మిస్ అవ్వకుండా చేయాల్సిన పని ఏదన్నా ఉందంటే మొక్కలకి వాటర్ పోయడం. ఒక్కొక్కసారి అయితే 2 times a day కూడా పోయాలేమో అన్నట్టుంది. డిపెండ్స్ ఆన్ సాయిల్. అంటే ఒక్కొక్క కుండీలో ఒక్కొక్క రకమైన సాయిల్ ఉంది నా దగ్గర. కొన్ని నేను నాగ్పూర్ నుంచి తెచ్చుకున్న ఉన్నాయి, వాటిల్లో ఏంటంటే కొంచెం మంచి సాయిల్ ఉంటుంది. ఇక్కడ తీసుకున్న వాటిల్లో కొన్నిటికి బాగాలేదు సాయిల్. ఆ తర్వాత నేను కొంచెం కంపోస్ట్, కోకోపీట్ అలా మిక్స్ చేసి పెట్టడం స్టార్ట్ చేశాక ఆ పాట్స్ బాగానే ఉంటాయి. కొన్ని ఏంటంటే బాగా డ్రై అయిపోయే సాయిల్ ఉంటుంది. అయినా సరే ఇంకా కొంచెం ముందుగా పోయాలి వాటర్. మొన్నటి వరకు కొంచెం చల్లగానే ఉంది కాబట్టి నేను నా పనులన్నీ చేసుకొని వాటరింగ్ చేసినా కూడా బాగానే అనిపించింది. బట్ ఇప్పుడు ఏంటంటే 10 అయిపోయింది కదా, బాగా ఎండొచ్చేసింది అనిపించింది నాకే. 8:30కి అలా పోస్తూ ఉంటాను నార్మల్గా నేను. పూజ అదంతా అయిపోయిన తర్వాత ఈరోజు కొంచెం డిలే అయిపోయి ఇది నా 10 o'clock రొటీన్లోకి వచ్చేసింది. ఎనీవేస్ ఇంకా ఎండ పెరిగే కొద్దీ మార్నింగ్ లేవగానే పోస్తే మంచిదని అనిపిస్తుంది. అండ్ మల్లె మొగ్గలు చూడండి అసలు ఎంత బాగా వచ్చాయో. అసలు కొమ్మకి 2, 3, 4 మొగ్గలు అయితే వచ్చేసాయి. ఇంకా అదే మీతో ఇక్కడ షేర్ చేసుకోవాలనిపించింది. అసలు ఈ మల్లెపూల స్మెల్ అయితే భలే గుమగుమలాడిపోతూ ఉంటుంది. ఆ చిన్న మొక్క అయినా సరే పూలు మాత్రం భలే చక్కగా పూస్తున్నాయి. నా మల్లె మొక్కకి మాత్రం ఏ దిష్టి తగలకూడదబ్బా. పక్కనే కరివేపాకు చూసారా, అది కూడా భలే ఫ్రెష్గా వస్తుంది. ఇంకా మొక్కలకి వాటర్ పోసేసిన తర్వాత బాల్కనీ కొంచెం పైపైన క్లీన్ చేసేసి ఇంకా డైరెక్ట్గా నెక్స్ట్ పని ఉంటుంది. వాషింగ్ మిషన్ అయిపోయి రెడీగా మన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. బట్టలు ఆరేసే పని అయితే చేస్తున్నాను. ఇంక ఈ బట్టలు ఆరేసిన తర్వాత ఇమీడియట్గా ఏముంటుంది మీ అందరికీ తెలిసిందే, నిన్నటి బట్టలు ఎప్పుడు తీసినవి అప్పుడు మడత పెట్టేసుకున్నాం అంటే ఈజీగా పని అయిపోద్ది. ఈ పీక్ సమ్మర్లో ఏంటంటే పెద్దగా స్టాండ్తో పని ఉండదు. స్టాండ్ మీద వేసినా త్వరగానే ఆరిపోతాయి. ఇలా తీగ మీద మనం ఒకదాని మీద ఒకటి వేసినా కూడా సన్ బాగా వస్తుంది కాబట్టి ఆ వేడి గాలికి త్వరగానే ఆరిపోతాయి. నేను స్టాండ్ ఎక్కువగా యూజ్ చేయను. పర్టికులర్గా ఈ బాల్కనీలో సమ్మర్లో ఇలా ఒకదాని మీద ఒకటి వేసి పెట్టేసినా సరే మనం నీట్గా ఆరిపోతాయి ఈవినింగ్ వరకు. నెక్స్ట్ డే వరకు కూడా ఉంచక్కర్లేదు. వింటర్లో ఏంటంటే కొంచెం బట్టలు ఎక్కువ ఉంటాయి కాబట్టి హెవీ జాకెట్స్ లాంటివి స్టాండ్ మీద ఆరవని వాటిని తీగ మీద వేసి రెగ్యులర్ యూజ్ బట్టలన్నీ స్టాండ్ మీద వేస్తూ ఉంటాను. ఇంకా అలా ముందు ఆల్రెడీ ఐరన్ చేయాల్సిన బట్టలు అక్కడ ఉన్నాయి కదా, ఇంకా చేయాల్సినవి కూడా వాష్ చేసినవి కొన్ని ఉంటే మా వారి షర్ట్స్ అవన్నీ తీసుకొచ్చి ఫోల్డ్ చేసి అన్నీ ఒక చోట పెట్టేస్తున్నాను. సో దట్ రేపు తను వస్తానని ఫోన్ చేయగానే వీటన్నిటిని నీట్గా ప్యాక్ చేసి ఇచ్చేసామంటే అంతే నీట్గా ఐరన్ చేసి తీసుకొచ్చేస్తారు ఈవినింగ్ వరకు. అసలు 1 వీక్ నుంచి నాకు అనిపిస్తుంది మనం ఒక పని కోసం ఒక పర్సన్ మీద ఎంతగా డిపెండ్ అయిపోయామా అని. ఆయన బట్టల విషయమే అసలు తను రోజు వచ్చి మామూలుగా అడుగుతూ ఉంటాడు. నేను వీక్లీ 2 ఇస్తూ ఉంటాను మ్యాక్సిమం, అంతే, అంతకన్నా ఎక్కువైతే ఇవ్వను. అన్నీ ఒకేసారి మరీ 2-3 అయితే ఇవ్వలేం కదా. సో కొంచెం ఎక్కువ బట్టలు అయ్యేలా చూసి నేను వీక్లీ 2, వీక్లీ 1 కూడా ఒక్కొక్కసారి పాపకు హాలిడేస్ అలా ఉన్నప్పుడు యూనిఫామ్స్ అవన్నీ చేపించే అవసరం ఉండదు కాబట్టి అలా ఇస్తూ ఉంటాను. బట్ ఇప్పుడు తను ఒక 1 వీక్ రాకపోతే ఏంటో నాకు ఇల్లంతా బట్టలానే అనిపిస్తుంది. ఇంకా వేరే ఆల్టర్నేట్ చూసుకోవడం, మళ్ళీ వాళ్ళతో మాట్లాడడం. ఇక్కడ ఎలా అంటే
ఈ కార్ వాష్ విషయానికి వచ్చినా, ఈ బట్టలు ఐరన్ చేసే విషయానికి వచ్చినా ఏ టవర్కి ఆ టవర్ ఆల్రెడీ అసైన్ చేసేసి ఉంటారు. సో అది ఇంక వాళ్ళే చూసుకుంటారు. మనం వేరే టవర్ వాళ్ళని కాంటాక్ట్ అయినా వచ్చి చేస్తారులే, కానీ బట్ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఒక్కొక్క టవర్లో మాకు 16 నుంచి 18 ఫ్లోర్స్ వరకు ఉంటాయి. ఒక్కొక్క ఫ్లోర్కి 4 ఫ్లాట్స్ ఉంటాయి కాబట్టి ఆల్రెడీ వాళ్ళ టవర్లో అతను బిజీగా ఉంటాడు. ఇంకా మనం అంటే ఎక్స్ట్రా పనే, కానీ అక్కడ వాళ్ళకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ మనకైతే ఇవ్వరు కదా. ముందు అవన్నీ చూసుకొని తను ఫ్రీ ఉన్నప్పుడు ఎప్పుడో వచ్చి తీసుకుంటాను అన్నట్టు చెప్పారనమాట ఫోన్లో. ఆ మాట విన్న తర్వాత నాకు అనిపించింది, మనం ఒక పని కోసం ఇంట్లో అప్లయన్సెస్ మీద ఎంత డిపెండ్ అయిపోయామో బయట పనిచేసే వాళ్ళ మీద కూడా అంతగానే డిపెండ్ అయిపోయాం. అది ఇంట్లో వర్క్ చేసే మెయిడ్ అవ్వచ్చు, ఇలా బట్టలు ఐరన్ చేసేవాళ్ళు అవ్వచ్చు, కార్ వాష్ చేసేవాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా కానివ్వండి. ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా ఆయనకి ఇవ్వాల్సినవి అక్కడే పెట్టేసి రెగ్యులర్ యూజ్ బట్టలు ఉంటాయి కదా, వాటిని మాత్రం తెచ్చి మా వారి షెల్ఫ్లో, మావి మా షెల్ఫ్లో సర్దేశాను. ఇంక ఇది సర్దేసి వెళ్తూ ఒక్కసారి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అయితే లుక్ వేశాను. ఇదేంటంటే డైలీ 2 మినిట్స్ క్లీనింగ్లో రొటీన్ అనమాట. అన్ని ఏరియాస్ ఒకసారి నేను చెక్ చేసుకుంటాను. మార్నింగ్ హడావుల్లో రెడీ అవుతూ ఉన్నప్పుడు ఏరియాస్ మెస్ అవ్వడం అనేది సహజం. మెస్ అవ్వకుండా మనం చేయలేం, కానీ ఎప్పటికప్పుడు 2 మినిట్స్ స్పెండ్ చేసేసుకుంటే ఏంటంటే కొంచెం స్ట్రెస్ ఫ్రీగా అనిపిస్తుంది డీప్ క్లీనింగ్స్ అవి చేసుకుంటున్నప్పుడు. నేను డైలీ నా 2 మినిట్స్ క్లీనింగ్ రొటీన్ ఎలా ఫాలో అవుతాను అని ఆల్రెడీ ఒక వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను. మీరు ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూడండి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇన్ని పనులు మన ఇంట్లో 2 మినిట్స్లో అయిపోతాయా? ఇవన్నీ రెగ్యులర్గా చేసుకోవడం వల్ల వీక్లీ క్లీనింగ్స్, మంత్లీ క్లీనింగ్స్ ఇంకా ఈజీ అయిపోతాయా అని మీకే అనిపిస్తుంది. సో ఇంకొకసారి డ్రెస్సింగ్ టేబుల్ చెక్ చేసి, నేను కూడా మార్నింగ్ టైంలో ఫస్ట్ రెడీ అవుతాను కదా, ఎర్లీ మార్నింగ్ స్నానం చేసేసి ఆ టైంలో నా ఇయర్ రింగ్స్ ఏవో కనపడవు, లేకపోతే స్టిక్కర్ ప్యాకెట్స్ అని ఏవో ఒకటి అలా మెస్ అయిపోతూ ఉంటుంది. తర్వాత మా పాప, తర్వాత ఫైనల్గా మా వారు. ఇంకా నా ఇయర్ రింగ్సే ఇక్కడ కొన్ని ఎక్కువగా కనిపించాయి నాకు. ఇంకా వాటిని అన్నిటిని తీసి వాటి ఆర్గనైజర్స్లో పెట్టేశాను. ఇంకా మా అమ్మాయి మార్నింగ్ మరి ఎలా వేసుకుందో ఏంటో తెలియదు, కానీ అక్కడంతా టాల్కమ్ పౌడర్ అయితే పడిపోయింది. ఇంకొక వెట్ వైప్ తీసుకొని నీట్గా క్లీన్ చేస్తాను. పనిలో పని లోపల ఉన్న ఆర్గనైజర్ కూడా ఒక మంచి వైప్ అయితే ఇచ్చేసి, పైన ఉండే ఏరియా కూడా మెస్ అయితే ఇంకెలాగో వెట్ వైప్ హాఫే యూజ్ అయింది, కింద మిగతా హాఫ్ అయితే పైన యూజ్ చేసేసాను. ఇలాంటి చిన్న చిన్న క్లీనింగ్స్ కోసం నేను హ్యాండీగా వెట్ వైప్స్ అయితే పెట్టుకుంటాను. వాటితో చాలా ఈజీ అయిపోద్ది అసలు క్లీనింగ్ చేయడం. మీరు క్లాత్ తేవడం, తడపడం, తుడవడం, మళ్ళీ దాన్ని వాష్ చేసి ఆరేయడం, వీటన్నిటికన్నా కొన్ని చిన్న చిన్న ప్లేసెస్లో అండ్ కొన్ని పర్టికులర్ రెగ్యులర్ డస్టింగ్కి నేను యూస్ చేస్తాను. డ్రై డస్టింగ్కి క్లాత్ యూస్ చేసినా సరే, వెట్ వచ్చేసరికి నాకు క్లాత్ జోలికి వెళ్ళాలని అంత అనిపించదు. టక్మని నేను ఒక వెట్ వైప్ అయితే తీసుకొని క్లీన్ చేసేస్తాను. ఆ తర్వాత ఈరోజు థర్స్డే రోజు నేను నా లివింగ్ రూమ్ అంతా డస్టింగ్, క్లీనింగ్ అవన్నీ చేసుకుంటా నా వీక్లీ క్లీనింగ్ రొటీన్లో పార్ట్గా. మీరు నా వీక్లీ క్లీనింగ్, మంత్లీ క్లీనింగ్ ఇలాంటివన్నీ చూడాలంటే ఆల్రెడీ మన ఛానల్లో ఒక సపరేట్ ప్లేలిస్టే క్రియేట్ చేసి పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి చూసేయండి. ఇంకా ఇవి కూడా నా 2 మినిట్స్ క్లీనింగ్లో పార్టే. డైలీ లివింగ్ రూమ్ నా క్లీనింగ్ స్కెడ్యూల్లో ఉన్నా లేకపోయినా సరే నేను 2 మినిట్స్ క్లీనింగ్ హ్యాబిట్స్ ఫాలో అవుతున్నాను కదా, అందులో కంపల్సరీ లివింగ్ రూమ్లో 2 ఏరియాస్ ఉంటాయి. ఒకటైతే సెంటర్ టేబుల్, రెండోది టీవీ యూనిట్. దీని తర్వాత చూపిస్తానులేండి. ఈ 2 మాత్రం నేను నీట్గా ఉండేలా చూసుకుంటాను. ఎందుకంటే ఎవరన్నా ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ చూసేది లివింగ్ రూమే కాబట్టి, అక్కడ ఫస్ట్ నా ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే ఎదురుగా కనపడేది టీవీ యూనిట్, ఆ తర్వాత సెంటర్ టేబులే. ఆ 2 మెస్సీగా ఉంటే బాగోవు సడన్గా ఎవరన్నా ఇంటికి వస్తే అని 2 మినిట్స్ స్పెండ్ చేసి టకటకా క్లీన్ అయితే చేసేస్తాను. ఈ గ్లాస్ కూడా నేను రోజు వెట్ వైప్తో ఏం క్లీన్ చేయను, రోజు మెస్ అవ్వదు కాబట్టి మామూలుగా ఒక డ్రై క్లాత్ తీసుకొని అక్కడ మా అమ్మ ఎక్స్ట్రా థింగ్స్ ఎన్ని పెట్టిందో చూశారు కదా, స్టార్టింగ్లో తీశాను. అవన్నీ తీసేసి వాటి ప్లేసెస్లో పెట్టేసి నీట్గా క్లీన్ చేసేసి ఒక వాటర్ బాటిల్ మాత్రం ఫిల్ చేసి నేను అక్కడ పెట్టుకుంటాను. ఎందుకంటే నేను రోజులో హాఫ్ ఆఫ్ ద టైం అక్కడే స్పెండ్ చేస్తాను కాబట్టి, ఒక వాటర్ బాటిల్ ఎదురుగా రెడీగా ఉందంటే మనకు కూడా వాటర్ తాగాలనిపిస్తుంది, హైడ్రేటింగ్గా ఉండాలనిపిస్తుంది. అలా కాకుండా దూరంగా డైనింగ్ టేబుల్ దగ్గర వాటికి ఒక డెడికేటెడ్ ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్ళి తీసుకొని తాగాలి అంటే బద్ధకంగా ఉంటుంది. కాబట్టి నేను వర్క్ చేసుకునే ప్లేస్లో కంపల్సరీ నేను ఒక వాటర్ బాటిల్ అయితే పెట్టుకుంటాను. అండ్ ఇదైతే టీవీ యూనిట్. ఇక్కడ కూడా అంతే ఒక బాస్కెట్ పెట్టుకుంటాను మిస్లీనియస్ థింగ్స్ అన్నీ వేసుకోవడానికి. అవన్నీ అక్కడెక్కడ పెట్టేస్తే మెస్సీగా అనిపిస్తాయి. సో నా దగ్గర ఒక ఎంటీ బాస్కెట్ ఉంటే దాన్ని అయితే అక్కడ పెట్టేసుకున్నాను. సో ఎవరన్నా టక్మని తీసుకొచ్చి పెట్టేయాలని వస్తువులన్నీ ఆ బాస్కెట్లో పెడతారు.
తర్వాత నేను టైం చూసుకొని వాటికి ఆల్రెడీ ప్లేస్ ఉంటే వాటి ప్లేసుల్లో పెట్టేస్తా, లేదా వాటిని మళ్ళీ మనం అక్కడి నుంచి పిక్ చేసుకుంటాం అంటే ఆ బాస్కెట్లోనే ఉంచేస్తాను. ఇంక ఈ సౌండ్ బార్ ఇవన్నీ కూడా ఒకసారి అలా డ్రై క్లాత్ తీసుకొని డస్టింగ్ అయితే చేసేస్తాను. రెగ్యులర్గా నేను ఏరియా రోజు క్లీన్ చేస్తూ ఉంటాను కాబట్టి అంత డస్ట్ ఏమి ఉండదు. మనం ఏదైనా ఒక ఏరియా రోజు క్లీన్ చేస్తామంటే అంత ఉండదు, అలానే అస్సలు ఉండకుండా మాత్రం ఉండదు, ఎంతో కొంత ఉంటుంది. కాబట్టి దీనికి ఒక వెట్ క్లాత్, వెట్ వైప్స్ ఇలాంటివి ఏం అవసరం లేదు. డైలీ డస్టింగ్ చేసుకునే ప్లేస్లో ఒక డ్రై క్లాత్తో చేసేసుకుంటూ ఉంటాను. వీక్లీ డీప్ క్లీనింగ్లో నాకు ఎక్కువ మెస్సీగా అనిపిస్తే మాత్రం అప్పుడు క్లీన్ చేస్తాను. ఇంకా పనిలో పని అక్కడ ఉన్న ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసాను. టీవీ విషయం కూడా అంతే. డైలీ నేను ఒక మైక్రోఫైబర్ క్లాత్ తీసుకొని క్లీన్ చేసేస్తాను. వీక్లీ క్లీనింగ్లో మాత్రం కాలిన్తో చేస్తాను ఈ స్క్రీన్ అంతా. కాలిన్ కూడా మీరు డైరెక్ట్ టీవీ స్క్రీన్ మీద స్ప్రే చేయకూడదు, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. దాన్ని మీరు క్లాత్ మీద స్ప్రే చేసుకొని స్క్రీన్ అయితే నీట్గా క్లీన్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ రెగ్యులర్గా ఇంట్లో ఉండే ఐటమ్స్కి మనం ఉండే మెట్రోపాలిటన్ సిటీస్లో డస్ట్ పడుతూనే ఉంటుంది. కాబట్టి రెగ్యులర్ క్లీనింగ్ మనం అలవాటు చేసుకోకపోతే మంత్లీ క్లీనింగ్ చాలా స్ట్రెస్ఫుల్గా హెక్టిక్గా అనిపిస్తుంది. అండ్ ఇల్లు కూడా అలా డస్ట్గా ఉండడం మన హెల్త్కి, మన పిల్లల హెల్త్కి మంచిది కాదు. కాబట్టి ఎప్పటికప్పుడు రెగ్యులర్గా డస్టింగ్ చేసుకుంటూ ఉండండి. ఇంకా పనులన్నీ అయిపోయాయి. కొన్ని షార్ట్స్ ఉంటే వాటిని ఎడిట్ చేసి స్కెడ్యూల్ చేశాను. నా లంచ్ టైం అయిపోయింది, లంచ్ చేశాను. ఇంకా టైం 2:20 అయిందంటే మా అమ్మాయి బస్ స్టార్ట్ అయిపోద్ది. అరౌండ్ 2:45కి తను రీచ్ అయిపోద్ది. ఇంకా స్కూల్ నుంచి మెసేజ్ రాగానే ఒక 10 మినిట్స్కి నేనైతే బయలుదేరుతాను. బస్ కూడా మనం ట్రాక్ చేసుకొని చూసుకుంటూ వెళ్ళొచ్చు. కాకపోతే మాకు ఇక్కడ లోపల నుంచి గేట్ వరకు నడవడానికి 5 to 8 మినిట్స్ అలా పడుతుంది. దాన్ని బట్టి నేను ప్లాన్ చేసుకొని స్లోగా వెళ్ళేలా చూసుకుంటాను. బయట ఎండ చూసారా అద్దరిపోతుంది. 2-3 డేస్ నుంచి ఎండ అయితే బాగానే ఉంటుంది కాబట్టి కొంచెం చెమటలు తక్కువగా అనిపిస్తున్నాయి. గాలి వస్తుంది బాగా, గాల్లో కొంచెం చల్లదనం ఉందన్నమాట. వడగాల్లాగా రాకుండా కొంచెం విండ్ చల్లగా అనిపిస్తుంది. ఇంకా అలా దిగాను, స్టార్ట్ అయ్యాను. అంబ్రెల్లా మాత్రం కంపల్సరీ, ఎండ కోసం అసలు తప్పదు. ఇంక ఈ కార్ట్ ఈ టైంలో చాలా బిజీగా ఉంటుంది పిల్లల్ని డ్రాప్ చేయడంలో. How are you? Fine. All fine. All well, super. Yeah, all well, super. తిన్నావు తల్లి? Amazing. Amazing. ఇంక ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఫ్రెష్. అబ్బా ఏం వెంటరా బాబు, అసలు 2 మినిట్స్ వస్తే చాలా ఫుల్ నీరసం వచ్చేస్తుంది. మీ దగ్గర ఎండలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇంకేం చేయాలమ్మా? కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే చేస్తారో వాళ్ళ దగ్గర ఎండలు చాలా ఎక్కువ ఉన్నట్టు, చేయడానికి తక్కువ ఉన్నట్టు. కంటెంట్ నచ్చితే హైప్ చేయొచ్చు కదా, ఎన్నిసార్లు అడిగించుకుంటారు కదా మా. నన్ను కూడా ఎన్నిసార్లు అడగచ్చు. మీరు హైప్ చేస్తే మీకు కొంతమందికి రీచ్ అవుతుంది మన కంటెంట్. ఓకే సో వీఆర్ హోమ్. ఇంక ఈరోజు స్నాక్స్ విషయానికి వస్తే ఇంట్లోనే మా అమ్మాయి ఫేవరెట్ బర్గర్ అయితే చేస్తున్నాను. శాండ్విచ్, బర్గర్ ఇలాంటివన్నీ ఇష్టంగా తింటుంది. కానీ బయట టిక్కీస్ కొంచెం మంటగా ఉంటాయని ఇంట్లో చేస్తే ఇష్టంగా తింటుంది. నేను అలా అలవాటు చేసేసానులేండి ఏదైనా ఇంట్లో చేసి పెట్టడం. ఈరోజు ఏంటంటే టిక్కీస్ డీప్ ఫ్రై చేయకుండా హెల్తీగా ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాను. చాలా ఈజీ. మీ ఇంట్లో అసలు ఎయిర్ ఫ్రైయర్ అనే ఒక వస్తువు ఉండి మీరు యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే అసలు మీరు దానికి ఎడిక్ట్ అయిపోతారని నేను చెప్తాను. చాలా తక్కువ ఆయిల్ యూజ్ చేసి అన్ని వంటలు చాలా హ్యాపీగా చేసుకోవచ్చు. ఈ ప్యాటీని మనం షాలో ఫ్రై చేసినా, డీప్ ఫ్రై చేసినా ఎంతో కొంత ఆయిల్ అయితే పడుతుంది. కానీ ఇందులో నేను జస్ట్ రెండిటికి కలిపి 1/2 స్పూన్ ఆయిల్ కూడా వేయలేదు, పైన జస్ట్ అలా వేసాను అంతే. ఇంకా మనం 180 degrees దగ్గర 15 to 18 minutes ప్యాటీని అటు ఇటు రొటేట్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద టైం వన్ సైడ్ ఉంచండి, తర్వాత ఇంకో హాఫ్ అదర్ సైడ్కి ఫ్లిప్ చేసుకుంటే సరిపోద్ది. ఈరోజు నేనైతే స్టోర్ బాట్ ప్యాటీసే వాడాను. నేను ఇంట్లో కూడా చేస్తూ ఉంటాను. బట్ ఈరోజు ఏంటంటే నా దగ్గర గ్రీన్ పీస్ లేవు. గ్రీన్ పీస్ లేకుండా అంత బాగా అనిపించదు. దానిలోకి క్యారెట్, పొటాటో, గ్రీన్ పీస్ అన్నీ ఉంటేనే బాగుంటుంది. ఇంక అందుకని స్టోర్ బాట్ అయితే చేసేస్తున్నాను. ఇంకా అది పెట్టేశాను కదా, ఎయిర్ ఫ్రైయర్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అండ్ ఇక్కడ అసెంబుల్ చేయడానికైతే రెడీ చేసేస్తున్నాను. ముందుగా బన్కి బోత్ సైడ్స్ మన బర్గర్ మయోనీస్ ఉంటుంది కదా, దాన్ని అయితే అప్లై చేసేసుకోవచ్చు. మీ దగ్గర ఈ బర్గర్ మయో లేకపోతే మీరు మామూలు నార్మల్ మయో ఉంటుంది కదా, దానిలో కొంచెం చిల్లీ ఆయిల్, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో ఇలాంటివన్నీ వేసుకొని కూడా చేసుకోవచ్చు. మంచి టేస్ట్ వస్తుంది. నా దగ్గర బర్గర్ మయో అవైలబుల్గా ఉందని
అదైతే అప్లై చేసేసాను. ఆ తర్వాత లెడ్ జ్యూస్ పెట్టేసుకొని పైనుంచి ప్యాటీ పెట్టేసి, ప్యాటీ పైన చీజ్ స్లైస్ కంపల్సరీ కదా బర్గర్ అంటే, చీజ్ పెట్టేసుకొని దానిపైన మీరు ఆనియన్, టొమాటో, కుకుంబర్ ఇలా మీకు కావాల్సినవన్నీ పెట్టుకోవచ్చు. మాకైతే టొమాటో, ఆనియన్ అంతగా ఇష్టం ఉండదు, మేము తినం, మా పాప కూడా తినదు. కుకుంబర్ అయితే అందరం ఇష్టంగా తింటాం. సో ఇంకా కుకుంబర్ ఒకటే పెట్టేశాను. దీనిపైన మీరు లైట్గా సాల్ట్ అండ్ పెప్పర్ స్ప్రింకిల్ చేసుకున్న బాగుంటుంది. నేనైతే కొంచెం మయోనే వేసేసి ఇంకా సెకండ్ బన్ ఉంది కదా దానిపైన పెట్టేసి లైట్గా ప్రెస్ చేశారంటే మన ప్యాటీ ఆల్రెడీ వేడిగా ఉంటుంది కాబట్టి ఆ హీట్కి చీజ్ మెల్ట్ అయి తింటుంటే నోట్లో బ్లాస్టే. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లోనే బర్గర్ ఇలా మనం ఈజీగా చేసి పిల్లలకి పెట్టేయచ్చు. బయట నుంచి మైటీ నుంచి బర్గర్ కింగ్ నుంచి ఆర్డర్ చేయాల్సిన అవసరం ఉండదు. సూపర్ టేస్టీగా హైజీన్గా చేసి పెట్టవచ్చు మనం. ఇది హెల్దీ అని నేను చెప్పను కానీ ఇంట్లో చేయడం వల్ల హైజీన్గా ఉంటుంది. అండ్ మనం ప్యాటీని డీప్ ఫ్రై చేయలేదు కాబట్టి ఇది హెల్దీ కూడా. ఇంకా అలా ఎర్లీగా స్నాక్ ఎంజాయ్ చేసేసిన తర్వాత డిన్నర్ అయితే ఈరోజు చాలా సింపుల్గా చేయాలి అని ముందే డిసైడ్ చేసి పెట్టేశాను నేను. ఇంక ఈవినింగ్ పనులు తెలిసిందే కదా, ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయి మళ్ళీ దేవుడికి దీపారాధన చేసుకున్నాను. ఇంకా మా అమ్మాయి రావడం, కొంచెం చదువుకోవడం అవన్నీ నార్మల్గా అయిపోతాయి. తను క్రికెట్ దగ్గరికి తీసుకెళ్ళడం అవన్నీ నేను రికార్డ్ చేయలేదు. ఇంకా డిన్నర్కి వచ్చేసరికి ఈరోజు దలియా చేస్తున్నాను. అదే బన్సీరా ఉప్మా అంటారు కదా, అది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ హెల్దీ కూడా. వీక్లీ వన్స్ అయినా సరే ఇది మీ డైట్లో ఉండేలా చూసుకోండి. షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిది, డైట్లో ఉన్న వాళ్ళు కూడా తినచ్చు. ఈవెన్ ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో కూడా ఇందులో అన్ని వెజిటబుల్స్, కొంచెం పెసరపప్పు కానీ కందిపప్పు కానీ యాడ్ చేసుకొని దలియా కిచిడీ కూడా చేసుకొని తినచ్చు. చాలామంది న్యూట్రిషనిస్ట్ మీకు ఆప్షన్లో ఇస్తారు, అంటే వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళకి ఈ ఆప్షన్ కూడా ఇస్తారు. మీరు అన్ని వెజిటబుల్స్ దాల్ ఇందులోనే యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నాకు ఇష్టం కూడా దలియా. ఇలా నార్మల్గా చేసుకొని తిన్నా నాకు ఇష్టమే. ఈరోజైతే నేను వెజిటబుల్స్ యాడ్ చేయట్లేదు. నార్మల్గా నేను ఒక్కదాన్ని తినేప్పుడు మాత్రం నేను అన్ని వెజిటబుల్స్ వేసుకోవడానికి, కిచిడీలా చేసుకోవడానికి ఇష్టపడతాను. ఎందుకంటే నేను ఇలా చేసుకున్నా సరే పికిల్ వేసుకొని తింటాను. మా వాళ్ళిద్దరు ఏంటంటే ఉప్మాలో షుగర్ వేసుకొని తినే కేటగిరీ వాళ్ళిద్దరు, కాబట్టి అలా షుగర్ వేసుకొని తినడానికి వెజిటబుల్స్ వేస్తే బాగుండదని ఇలా ప్లెయిన్గా చేసేసాను మా వాళ్ళ కోసం. ఇంతకీ మీరు ఉప్మాలో షుగర్ వేసుకునే టైపా, నా అలాగా పికిల్ వేసుకునే టైపా అనేది తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ నచ్చుతున్నట్టయితే తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి. మీ లైకే నా మోటివేషన్. మీరు హైప్ చేస్తే ఇలాంటి కంటెంట్ ఇష్టపడే మరికొంతమందికి మన వీడియో రీచ్ అవుతుంది. సో తప్పకుండా హైప్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మీరు నా రెసిపీస్ ఏమైనా ట్రై చేసి ఆ ఫొటోస్ నాతో షేర్ చేసుకోవాలంటే మనకి సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితో ఇన్స్టా అకౌంట్ కూడా ఉంది. అక్కడ మీరు నాకు డిఎం చేయొచ్చు, ఫొటోస్ షేర్ చేయొచ్చు. సో అక్కడ కూడా ఫాలో అయ్యి సపోర్ట్ చేయండి. ఇంకా రెసిపీ విషయానికి వస్తే ఇలా సింపుల్గా చేసుకోవడం చాలా ఈజీ. దలియా కిచిడీ రెసిపీ మీకు ఎవరికన్నా కావాలంటే కామెంట్ చేయండి. తప్పకుండా ఈసారి నేను లంచ్ టైంలో చేసుకున్నప్పుడు మీకోసం షేర్ చేస్తాను. ఇదైతే చాలా సింపుల్. మనం నార్మల్ ఉప్మా చేసుకున్నట్టే ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకొని పోపు దినుసులు యాడ్ చేసేసుకున్న తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీడిపప్పులు యాడ్ చేసుకోండి. ఉప్మాలో జీడిపప్పులే బోల్డ్ అంత టేస్ట్ని ఇస్తాయి. తర్వాత నేనైతే రవ్వ ఫ్రై చేసుకుంటాను. కొంతమంది ముందు వాటర్ వేసేసి వాటర్ బాయిలింగ్ వచ్చిన తర్వాత రవ్వ వేస్తూ ఉంటారు. నేనైతే రవ్వను కొంచెం ఫ్రై అవ్వనిచ్చి తర్వాత 1-2 వాటర్ పోసేసి ఇలా దగ్గరకు చేసుకొని సెటిల్ అవనిచ్చామంటే మంచిగా పొడి పొడిగా వచ్చేస్తుంది ఉప్మా. నాకైతే పికిల్తో పర్సనల్గా చాలా ఇష్టం. మా వాళ్ళైతే బ్రౌన్ షుగర్ వేసుకొని ఎంజాయ్ చేసేసారు. ఇంకా నార్త్ సైడ్ వీళ్ళు ఉప్మా లాంటివి పెద్దగా తినరు కాబట్టి దీంతో వీళ్ళు స్వీట్ చేసుకుంటారు. మనం సేమియా పాయసం చేసుకున్నట్టు పాలల్లో సేమియా బదులు దలియా వేసుకొని ఫైనల్గా షుగర్ అండ్ డ్రై ఫ్రూట్స్ వేసుకొని స్వీట్ చేసుకొని తింటూ ఉంటారు దలియా. ఇంకా డిన్నర్ అయిపోయింది. ఆ తర్వాత ఏముంది, ఒక 5 minutes కూర్చున్నా, 10 minutes కూర్చున్నా, హాఫ్ అన్ అవర్ కూర్చున్నా, కిచెన్లో పని అయితే మన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ కూర్చోను. డిన్నర్ చేసినప్పుడు ఎలానో అందరితో కలిసి టీవీ చూస్తాను. ఒక్కొక్కసారి ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఉండి కూర్చున్నాను అంటే చాలా లేట్ అయిపోద్ది, మళ్ళీ నిద్ర సరిపోదు. ఎర్లీ మార్నింగ్ లేవాలి కాబట్టి అందుకని ఎక్కువ బద్దకిచ్చకుండా జస్ట్ ఒక 5 minutes కూర్చొని ఇంకా లేచి కిచెన్లోకి వచ్చి కౌంటర్ టాప్ మీద ఉన్న గిన్నెలన్నీ తీసేసి సింక్లో వేసేసి చక్కచక్క గిన్నెలు అయితే క్లీన్ చేసేస్తున్నాను. యూజువల్గా అప్లయన్సెస్ లాంటివి కూడా మనం యూజ్ చేసిన వెంటనే పక్కన పడేయకుండా వాటిని ఇమీడియట్గా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటే అవి మనతో లాంగ్ రన్ ఉంటాయి. ఇంకా ఫైనల్గా సీజన్తో సంబంధం లేకుండా మా డే ఎండ్ అయ్యేది మజ్జిగతో అని నేను చాలాసార్లు వాట్ ఐ కుక్ అండ్ వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే వీడియోస్లో చెప్పాను కదా. అలా వింటర్ అయినా సరే మాకైతే ఒక గ్లాస్ మజ్జిగ ఉండాల్సిందే.
ఇంకా సమ్మర్లో మరీ ఇంట్రెస్ట్, ఎందుకంటే మజ్జిగతో పాటు మామిడి పండు తింటాం కదా, సమ్మర్ అంటేనే మ్యాంగోస్. ఇంతకీ మీ దగ్గర మ్యాంగోస్ స్టార్ట్ అయిపోయినాయా? నేను లాస్ట్ వీక్ అంటే మొన్న సండే మార్కెట్లో తీసుకొచ్చాను. కేజీ 100 రూపీస్ అయితే ఉన్నాయి మా దగ్గర. సూపర్ స్వీట్గా ఉన్నాయి అసలు. స్టార్టింగ్లో ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఒక 2-3 వీక్స్ తెచ్చిన తర్వాత అవి బాగుండక పుల్లగా ఉండి చప్పగా ఉండి అసలు స్మెల్లే లేకుండా రకరకాలుగా ఉండేవి. ఈసారి ఒక 1-2 వీక్స్ నాకే మార్కెట్కి వెళ్ళడం కుదరలేదు, ఆ గ్యాప్లో అంతా అడ్జస్ట్ అయిపోయింది అనుకుంటా. సో మొన్న వెళ్ళి తెచ్చినప్పుడు మాత్రం సూపర్ స్వీట్గా ఉన్నాయి. పీల్ తీసుకోకుండా తినడం మాకైతే అలవాట్లేదు. బంగినపల్లి కంపల్సరీ నేను పీల్ తీసి మంచిగా ముక్కలు కట్ చేసి పెట్టేస్తాను. మా వారికి బంగినపల్లి కన్నా కూడా రసాలు తినడం అంటే చాలా ఇష్టం. ఈవెన్ మా పాపకు కూడా. నేనేమి అంత పెద్ద ఫ్యాన్ కాదు రసాలకి, తింటానంటే తింటాను, నాకు మామిడి పండు అయితే చాలు ఏదైనా తినేస్తాననే కేటగిరీ మనం. వాళ్ళు అలా కాదు, ఎప్పుడు మా వారు ఫీల్ అవుతూ ఉంటారు ఇక్కడ రసాలు దొరకవు కదా నార్త్ సైడ్, మన సైడ్ వెళ్ళినప్పుడే తినడం కుదురుతుంది. ఎప్పుడన్నా మేము సమ్మర్లో వెళ్తే అక్కడ తింటాం, లేదా ఎప్పుడన్నా ఇంట్లో వాళ్ళు మా దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు తీసుకురావడం అలాంటివి జరుగుతాయి. కానీ రసాలు మాత్రం మా వారు మా పాప చాలా మిస్ అవుతూ ఉంటారు. ఇంతకీ మీకు ఏ టైప్ ఆఫ్ మ్యాంగో ఇష్టం అనేది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. మన ఛానల్లో ఎలాంటి కంటెంట్ చూడాలనుకుంటున్నారు, ఇంకా ఏమేమి రెసిపీస్ చూడాలనుకుంటున్నారు అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. నేను ప్లాన్ చేసి ఆ వీడియోస్ అన్నీ మీతో షేర్ చేస్తాను. ఇంకా మ్యాంగో కట్ చేయడం మజ్జిగ చేయడం ఆలస్యం. మా అమ్మాయి అయితే వచ్చేస్తుంది కటింగ్ అయిందా అని. తను యాక్చువల్గా ఇలా పొడవుగా కట్ చేయొద్దంటది, క్యూబ్స్లా కట్ చేసి నాకు బౌల్లో వేసి ఇచ్చేమమ్మ అంటది. కానీ ఇంకా నేను లేట్ అయిపోయిందని అందరికి ఇలా కామన్గా కట్ చేశాను. అండ్ ఇక్కడ మేమైతే మా మ్యాంగో ఎంజాయ్ చేసేస్తున్నాం. మీరు కూడా మ్యాంగోస్ ఎంజాయ్ చేస్తున్నారా లేదా అనేది మాతో షేర్ చేసుకోండి. ఫైనల్గా ఈ తీపి మామిడి పండుతో పాటు మన వీడియో కూడా ఎండింగ్కి వచ్చేసింది. మళ్ళీ మండే రోజు మరొక మంచి రొటీన్ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.